హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి కర్డ్ బాటిల్ మనం తినేసిన తర్వాత బాటిల్స్ అనేది పడేస్తాం కదా, అలా పడేయకుండా పెరుగు బాటిల్స్ని మనము ఈ విధంగా కూడా క్రాఫ్ట్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కార్డ్బోర్డ్ ఎలాగో అవైలబిలిటీ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ తీసుకొని ఈ బాటిల్ అనేది మనము డివైడెడ్ చేసుకొని 2 పోర్షన్స్ కింద కట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డు మనకు ఎంత సైజులో ప్రిపేర్ చేస్తున్నామో అంత లెంత్ తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ ఔటర్ లైన్ గీసేసామంటే డిజైన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనం డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ అయినా, సర్కిల్ అయినా, లేదా డైమండ్ అయినా, ట్రయాంగిల్ అయినా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తీసుకోండి. ఇక్కడ నేను హార్ట్ సింబల్ తీసుకున్నాననమాట. ఫైనల్‌గా కూడా నేను బాటిల్స్ పెట్టి చూసుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఆ లాస్ట్, ఈ లాస్ట్ పెట్టాను కదా, తర్వాత నాకు ఇలా దగ్గరికి పెట్టి చేస్తే బావుంటుందనిపించి దగ్గరికి పెట్టేసాననమాట. అలా పెట్టిన తర్వాత ఏదైతే ఎక్స్‌ట్రా పోర్షన్ ఉందో అది కట్ చేసేసుకున్నాను. ముందుగా చూసుకుంటా కట్ చేయండి. ఎందుకంటే అటు ఇటు కట్ చేసేసామంటే మళ్ళీ మన బాటిల్స్ ఫిక్స్ చేసేది ప్లేసింగ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితాయన్నమాట. ఇప్పుడు చూడండి, కార్డ్‌బోర్డ్ అనేది నేను బ్లాక్ కలర్‌తో కవరింగ్ ఇచ్చాను. కలరింగ్ పాట్ అనేది మీ ఆప్షనల్ అండి. మీ ఇష్టం వచ్చిన కలర్స్ మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటిల్ వైట్ కలర్‌లో ఉంటుంది కదా, దానికి కూడా నేను రెడ్ కలర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఏదన్నా ఇచ్చేసి స్టోన్స్ లేదా బీడ్స్ వీటితోటి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను బటర్‌ఫ్లై అండ్ రోజ్ ఫ్లవర్‌ది క్లిప్ అనేది యాడ్ చేసున్నాను కదా, ఆ క్లిప్ కూడా ఈ వీడియో రిలేటెడ్‌దే అనమాట. సో, అవన్నీ ప్రిపేర్ చేసింది ఈ క్రాఫ్ట్ కోసమే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కాబట్టి రోజ్ ఫ్లవర్‌కి లీఫ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్ని లీవ్స్‌తో కంపేర్ చేస్తే. కొంచెం అక్కడక్కడ షార్ప్ ఎడ్జెస్ అండ్ అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటాయి కదా లీఫ్‌కి, ఆ మోడల్‌లోనే లీఫ్ అనేది నేను కట్ చేస్తాననమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ మనము ఫెవికాల్ ఏస్తే మనకు ప్లాస్టిక్ బాటిల్ అనేది అంటదనమాట. సో, అందుకోసమని నేను గ్లూ స్టిక్ యూజ్ చేసుకొని గ్లూ గన్‌తో ఈ విధంగా పేస్టింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే ఫెవిక్విక్ వస్తుంది కదా, ఫెవిక్విక్ వేసైనా మనం కూడా ఇలా అంటించేయవచ్చు. నేను రోజ్ ఫ్లేవర్‌కి అని చెప్పేసి అన్నాను కదా లీవ్స్. సో, సేమ్ ఆ విధంగా లీవ్స్ అనేది న్యాచురల్ లుక్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేశాననమాట. ఇప్పుడు చూడండి, ఫైనల్‌గా ఫ్లవర్స్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. వీడియో బావుందా బాలేదా అని అట్‌లీస్ట్ కమెంట్ చేయండి. లైక్ చేసిన తర్వాత కమెంట్ చేశారంటే నాకు ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని రిలేటెడ్ ఇంక మరిన్ని వీడియోస్ చేస్తాను కదా, జస్ట్ మోటివేషన్ పర్పస్ అయినా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లింక్ అనేది. సో దట్ నా వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయన్నమాట. ఇక చూడండి, నేను చేసిన బటర్‌ఫ్లైస్ కూడా ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. నేను లీఫ్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ కూడా పడేయకుండా ఇప్పుడు చూడండి అక్కడక్కడ గ్యాప్‌లు ఉన్న దగ్గరంతా ఇలా చిన్న చిన్న లీవ్స్ అంటించేసాననమాట. ఫైనల్‌గా బాటిల్‌కి కలరింగ్ అనేది ఏస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా కలరింగ్ అయిన తర్వాత నేను ఇది వాల్ ఫ్రేమ్‌గా పెట్టుకోవచ్చు. లేదు అంటే టేబుల్ మీద స్టాండ్ లెక్కన పెన్ హోల్డర్ ఉంటుంది కదా, పెన్ హోల్డర్ లెక్కన కూడా మనము నిలబెట్టొచ్చనమాట. ఇక్కడ చూడండి, నేను సిజరు, స్కేలు పెట్టి చూపిస్తున్నాను కదా. సో, అలాగా మనకి ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టాండ్ కోసము నేను కార్డ్‌బోర్డే తీసుకొని బ్యాక్ సైడ్ కూడా చాట్ కలర్ అనేది కనిపించకుండా ఈ విధంగా గ్రీన్ కలర్ ఇచ్చేసాననమాట. ఒకవేళ టేబుల్ మీద స్టాండ్ చేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది అసహ్యంగా కనిపించకుండా ఈ విధంగా కలర్‌తో ఫినిషింగ్ ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ రిమోట్ అన్నీ పెడుతున్నా కూడా ఇది బ్యాలెన్స్ తప్పట్లేదు. సో, పర్ఫెక్ట్‌గా అయితే అవుట్‌పుట్ వచ్చిందనమాట నాకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వాల్‌కి చూడండి ఫ్రేమ్ కూడా ఎంత ముచ్చటగా ఉందో కదా.